హలో మావా, నేను మీ స్పైడీ వచ్చేసా మీకోసం. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. మళ్ళీ వచ్చేసా మావా, మీ కొల్లేరు నేను వచ్చేసా. రాగానే నాకు బొడ్డోడు వెల్కమ్ చెప్పాడు మావా. ఐస్ క్రీమ్ వద్దని మూతికి రాసుకొని చిన్ని బాల హనుమాన్ లా కనిపించాడు. పక్కనే మన రియో గడు కూడా ఉన్నాడు మావా. ఏంటి రియో మావా, ఐస్ క్రీమ్ తింటున్నావా అని అడిగాను అంతే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇంక మన రియో గడు పెట్టింది ఎంగులుగా హట్ అయిపోయి లోకల్ గూగుల్ మ్యాప్స్ తీసుకొని తీర్థం కోసం గుడికి వెళ్ళిపోయాము. ఎక్కడున్న ఈ ఎండకి ఆ చల్లని వీరిని చేతితో పట్టుకోగానే స్వర్గం కనిపించింది. ఇంకా వీరిని తీసుకొని వెనకాలే ఉన్న ఈ ప్లేస్ కి వచ్చేసామా. రాయల్ విలాస్ గిదేనా? గిదే రాయల్ 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 రాయల్. ఇంకా అలా రాయల్ విలాస్ లో బీర్ వేస్తూ మన లోకల్ గైడ్ కి టిప్ ఇద్దామని ఫిక్స్ అయ్యి, మా కోసం నువ్వు అంత హెల్ప్ చేసావు కదరా, ఇదిగో తీసుకో టిప్ అండి. లేసోరి సినిమాలో బీచ్ లో బొడ్డోళ్ళగా నాకు వద్దన్నాడు. సర్లే రాపోతే వద్దులే, 50 తీసుకోమనగానే ఇంకా అలా అక్కడ మనం వచ్చిన పని కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరిపోయాం. కొల్లేరులో మొదలు పెట్టిన యుద్ధం ఏలూరు వచ్చాక కూడా కంటిన్యూ అయింది. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పి అలా మనం ఆ బీర్ల మీద దాడి చేస్తుంటే బయట నుంచి ఏదో సౌండ్ వచ్చింది మామ. వెళ్ళి చూస్తే బాబాయ్లు మధ్య దొంగతనాలు గట్టిగా జరుగుతున్నాయి కదా మామ. అందుకే నైట్ అంతా బాబాయ్లు గస్తీ కాస్తున్నారు. మీరు అర్ధరాత్రులు అర్థమైన తిరుగులు తిరగకుండా ఇంట్లోనే ఉన్నాను. అలా మార్నింగ్ లేసి మా దోస్తుగాడికి ఒక పెడిగ్రీ తీసుకుందామని వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే కుక్కలు కూడా తీర్థం బాటిల్ కనిపించినాయి. కామెడీ ఏంటంటే ఈ 100 తీర్థం బాటిల్ కన్నా చాలా కాస్ట్. అంటే తాగి అనుకుంటే కుక్కలు కథకలి చేస్తూ ఉంటాయి. ఇంకా మా మ్యాక్స్ గాడికి కావాల్సిన పెడిగ్రీ తీసుకుని బయటకు వచ్చి చూస్తే ఎండ సావదెంగేస్తాం. ఇంకా నైట్ తాగిన హ్యాంగ్ ఓవర్ అలాగే ఉందని చెప్పి ఒక బీర్ తీసుకొని లెమన్ స్లైస్ వేసి తాగేసామా.